ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారపు అలవాట్ల గురించిన ప్రత్యేకమైన డౌట్స్ కూడా ఉంటాయి. తెలంగాణ రూరల్ ఏరియాస్‌లో ఒక డౌట్ ఉంటది. ఇప్పుడు మన హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినా, జ్వరం వచ్చినా తగ్గిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు డైటరీ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పేటప్పుడు అక్కడ అందరూ అడిగేదేంటంటే చింతపులుసు తినొచ్చా? తినకూడదా? అని. అది తెలంగాణ రూరల్ ఏరియాలో చాలా కామన్. అది మనం చెప్పకపోతే కూడా వాళ్ళు అడుగుతారు క్లియర్‌గా చింతపలుపు తినొచ్చా అని. సో, మెయిన్ వాళ్ళకేంటంటే చాలా కాలం నుంచి ట్రెడిషనల్‌గా వస్తున్నది ఏంటంటే దాంతో కొంచెం పైత్యం ఎక్కువ కావచ్చని, ఇట్లాంటివి అది స్లో అవుతుందని హీలింగు ఇలాంటి డౌట్స్ ఉంటాయి. కాకపోతే మేము చెప్పేదేంటంటే హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే చింతపులుపు మీరు వాడతారో, ఆ చింతపులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంత బెల్లం గానీ, లేకపోతే సాల్ట్ గానీ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చింతపండు యూజ్ చేసిన ఏ కర్రీ అయినా సరే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ సాల్ట్ హార్ట్‌కి అంత మంచిది కాదు. సాల్ట్ ఎక్కువ వేసుకోవటం వల్ల వాటర్ రిటెన్షన్ రావటం గానీ, బ్లోటింగ్ రావటం గానీ, వెయిట్ గెయిన్ కావటం కానివ్వండి, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్‌గా క్యాలరిక్‌గా మనం చూసుకున్నట్లయితే చింతపులుపు మంచిదే. టామరిన్‌లో ఏంటంటే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తదంటే బాడీ ఫ్యాట్‌ని కొంతవరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మంచి న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఉంటుంది చింతపులుపుకి. బి విటమిన్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటది, పొటాషియం ఉంటది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటది, డైటరీ ఫైబర్ ఉంటది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. కాకపోతే ఏంటంటే దాంట్ లోపల మనకి టార్టరిక్ యాసిడ్ అని ఉంటుంది. టార్టరిక్ యాసిడ్ వల్ల పులుపు వస్తుందనమాట. ఈ టార్టరిక్ యాసిడ్ వల్ల వచ్చే పులుపుతో కొంతమందికి గ్యాస్ట్రైటిస్ రావచ్చు. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది గ్యాస్‌దా, గుండెదా అని తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ అనేది చింతపులుపు మంచిది కాదు, తినొద్దు అని చెప్తూ ఉంటారు గానీ ట్రెడిషనల్‌గా. చెప్పడానికి ఉండే రీజన్ వేరు. చింతపులుపు వల్ల గుండెకేం ప్రాబ్లమ్ రాదు. కాకపోతే చింతపులుపు ఎక్కువ తీసుకోవటం వల్ల గ్యాస్ వచ్చి అది గ్యాసా, గుండెదా అని తెలియకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది చింతపులుపు ఎక్కువ ఉన్న వంటకాలన్నింటిలో కూడా సాల్ట్ ఎక్కువగా ఉండటం వల్ల సాల్ట్ గుండెకి మంచిది కాదు అనే ఉద్దేశంతో చింతపులుపు వద్దంటాం. ఇదండి చింతపులుపు స్టోరీ.